హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఏ విధంగా మన అప్రోచ్ ఉండాలి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి అనేది ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ప్రిలిమ్స్కి సంబంధించి కన్వెన్షనల్ పార్ట్ని ఏ విధంగా ఫాలో అవుతాం, కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని ఏ విధంగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ప్రిలిమ్స్ ఇప్పటికే 2 సార్లు అభ్యర్థులు రాయటం జరిగింది. అందులో మొదటిసారి క్లియర్ అయిన అభ్యర్థులు ఉన్నారు, రెండోసారి కూడా క్లియర్ చేయగలము అని నమ్మకంతో ఉన్న అభ్యర్థులు కూడా ఉన్నారు. వాళ్ళు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ 2 ప్యారలల్గా తీసుకెళ్తామని అనుకుంటున్నారు. వాళ్ళకి ఏ విధంగా ఇక్కడ అప్రోచ్ ఉండాలి అది కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. గతంలో ప్రిలిమ్స్ క్లియర్ కాలేదు, ఈసారి పూర్తిగా ప్రిలిమ్స్ మీదనే దృష్టి పెట్టాలి అన్న అభ్యర్థులు ఏ విధంగా వాళ్ళ ప్లాన్ని రూపొందించుకోవాలన్నది మనం ఇక్కడ వివరణ చేయటం జరుగుతుంది. ఇది నేను 60 డేస్కి అని రూపొందించాను. సమయానుసారంగా దీన్ని పెంచుకునే అవకాశం కూడా మనకు ఉంటుంది. ఈరోజు 9th మార్చిలోకి మనము ఎంట్రీ అయ్యాం. జూన్ 9th ఎగ్జామ్ అన్నారు. ఇక్కడ నుంచి మన చేతుల్లో 90 డేస్ ఉన్నాయి. ఈ 90 డేస్ని ఏ విధంగా మనం ప్లాన్ చేసుకుంటాము అనేది ఇక్కడ నేను మీకు వివరిస్తాను. ఇది కమింగ్ మండే ఏదైతే ఉన్నదో కమింగ్ మండే నుంచి ఈ విధంగా మీకు డే 39, డే 40, డే 41, డే 42, డే 43 ఈ విధంగా మండే నుంచి ఫ్రైడే వరకు మీరు ప్రిలిమ్స్ మీద ఏ అంశాలు దృష్టి పెట్టుకోవాలి, మెయిన్స్ మీద ఏ అంశాలు దృష్టి పెట్టుకోవాలి అనేది నేను ఇక్కడ యాక్షన్ ప్లాన్ రూపొందించి పంపించటం జరుగుతుంది. ఇవన్నీ మీరు మన వెబ్సైట్లో చూసుకోవచ్చు. రిజిస్టర్ అయిన అభ్యర్థులు, రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. ఓల్డ్ స్టూడెంట్స్ రెన్యువల్ చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా మన అప్రోచ్ ఉంటుంది, ప్రిలిమ్స్కి సంబంధించి అంటే ప్రిలిమ్స్లో మీకు ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, గవర్నెన్స్ ఇవన్నీ సబ్జెక్టులు మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటేషన్లో డిస్కస్ చేస్తూ వస్తున్నాం. ఇక్కడ నేను కరెంట్ రిలేటెడ్గా ఉండే ఆస్పెక్ట్లని టచ్ చేసుకుంటూ వెళ్తాను. ఫస్ట్ వీక్ ఇది ఫస్ట్ మండే టు ఫ్రైడే కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే తీసుకున్నాను. ఈ ఫస్ట్ వీక్ అయిపోయిన తర్వాత సెకండ్ వీక్ నుంచి మీకు ఉన్న మొత్తం కంటెంట్, ప్రిలిమ్స్లో ఉన్న కంటెంట్ అంతా తీసుకొని, అది పాలిటీ అయితే పాలిటీ, గవర్నెన్స్ అయితే గవర్నెన్స్, జోగ్రఫీ అయితే జోగ్రఫీ, అన్నిటికీ కరెంట్ రిలేటెడ్గా ఉండే ఈ కంటెంట్ని నేను మీకు అందివ్వటం జరుగుతూ వస్తుంది. నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ ప్రిలిమ్స్కి సంబంధించి అంతా ఇవ్వటం మీకు జరుగుతుంది. ఇది మీకు ఏ విధంగా చదవాలి అనేది ఒక అప్రోచ్ తెలవటానికి ఈ ఫస్ట్ వీక్ నేను మీకు పంపిస్తున్నా. ఫస్ట్ వీక్లో మండే రోజు మీరు ఈ హిస్టరీకి సంబంధించి, జోగ్రఫీకి సంబంధించి, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి, జాతీయ అంశాలకు సంబంధించి, తెలంగాణకి సంబంధించి ప్రిలిమ్స్లో దృష్టి పెడతారు. ఉదాహరణకి హిస్టరీ ఆ రోజు బాదామి చాళుక్యులు, ఆ కాలం నాటి దేవాలయాలు, ఆనాటి శిల్పకళ, వీటి మీద మీరు ఆ రోజు స్టడీ చేయవలసి ఉంటుంది. దానితో పాటుగా ముఖ్యమైన సిక్కు గురువులు, వారి కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు, హిస్టరీలో ఈ టాపిక్ని మీరు కవర్ చేసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా జోగ్రఫీలో సింధు నది, దాని ఉపనదులకి సంబంధించి ముఖ్య అంశాలు ఏమన్నా ఉంటే అది కవర్ చేసుకుంటారు. అంతర్జాతీయ సంబంధించి నాటో అండ్ నామ్ ఈ విధంగా చేసుకుంటాం. జాతీయ అంశాలకు సంబంధించి ఈ కంటెంట్ని కవర్ చేసుకుంటాం. తెలంగాణకి సంబంధించి సమ్మక్క సారక్క జాతర మీద బ్రీఫ్గా డిస్కస్ చేయటం జరుగుతుంది. ఇది ఫస్ట్ వీక్లో డే 39 నాడు మీరు చేస్తారు. అదేవిధంగా డే 40 నాడు ఈ కంటెంట్, డే 41 నాడు ఈ కంటెంట్, డే 42 నాడు ఈ కంటెంట్, డే 43 నాడు ప్రిలిమ్స్కి ఈ కంటెంట్. ఇది మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత, లేదా దీనికన్నా ముందు మీరు ఏదైతే ప్లాన్ గీసుకొని నేను ప్రిలిమ్స్కి ఫస్ట్ జోగ్రఫీ చదువుకుంటాను, లేదా ఫస్ట్ పాలిటీ చదువుకుంటాను, ఇక మీరు ఏదైతే చదువుకుంటారో అది చదువుకుంటూనే నేను చెప్పే ఈ అంశాల మీద కాస్త గట్టి ఫోకస్ ఇస్తారు. మొత్తం మీ సమయాన్ని రోజుకి 8 గంటలు అనుకుంటే మీరు గ్రూప్ 1కి కేటాయించేది, అందులో
నేను చెప్పే కంటెంట్ ఏదైతే ఉందో దానికి 1 గంట కేటాయించండి. 1 గంట కేటాయించండి. మిగిలిన 7 అవర్స్ మీ ఇష్టం వచ్చింది మీరు చదువుకోవచ్చు. లేదు ఈ గంట కూడా నాకు అక్కర్లేదు, నా ఇష్టం వచ్చింది నేను చదువుకుంటానా పర్వాలేదు, అట్లా కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ 1 అవరు నాకు కేటాయించి మీరు దీని మీద ఫోకస్ చేయండి అన్నప్పుడు మీరు ఏ విధంగా అప్రోచ్లోకి వెళ్తారు? సో ఏ విధంగా వెళ్తారు అంటే ఇక్కడ చూడండి, బాదామి చాళుక్యులని నేను ఇక్కడ ఊరికే ఇవ్వలేదు. సో ఇది హిస్టరీకి సంబంధించి కరెంట్ రిలేటెడ్గా నేను ట్రేస్ చేశాను. సో బాదామి చాళుక్య టెంపుల్స్ రైటింగ్స్ ఫౌండ్ ఇన్ నల్గొండ, తెలంగాణలో బాదామి చాళుక్యులకి సంబంధించి దేవాలయాలు బయటపడ్డాయి. సో ఫిబ్రవరి 23, 2024 ఈ సంవత్సరమే కదా. సో కరెంట్ రిలేటెడ్. సో ఈ విధంగా హిస్టరీ రిలేటెడ్గా ఉండే ముఖ్యమైన అంశాలన్నీ కూడా నేను మీకు ఈ 60 డేస్లో అందించడానికి ప్రయత్నం చేస్తాను. సో బాదామి చాళుక్య మళ్ళీ నేను ఇక్కడ పులకేసి 1, పులకేసి 2 ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మళ్ళీ హిస్టరీ అక్కడ పెద్దదైపోతుంది. కానీ కొన్ని ముఖ్యమైన అంశాలు బాదామి చాళుక్యాస్ గురించి నేను ఇక్కడ మీకు వివరించడం జరుగుతుంది మండే రోజు. సో దానిని స్టడీ చేసి దాని రిలేటెడ్గా నేను ఇక్కడ బాదామి చాళుక్యాస్కి సంబంధించి ఇది చదవండి అన్నప్పుడు దానిని కూడా మీరు కంప్లీట్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. సో ఆ విధంగా కన్వెన్షనల్ ప్లస్ కరెంట్ 2 కూడా క్లియర్ అవుతాయి. ఎందుకు ఈ అప్రోచ్ తీసుకున్నాం అంటే గతంలో 2 సార్లు గ్రూప్ 1 మీకు ప్రిలిమ్స్ జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగింది. అక్కడ అభ్యర్థులు చాలామంది చేస్తున్న పని ఏంటంటే మీకు మీరుగా ఒక బౌండరీ గీసుకుంటున్నారు. సో ఇది దాటి ప్రశ్న రాదు, ఇంకా ఆ మూత ధోరణిలోనే ఉన్నారు. సో ట్రెండ్ పూర్తిగా చేంజ్ అయ్యింది. సో ఉదాహరణ బాదామి చాళుక్యాస్కి సంబంధించి పంచకుల టెంపుల్స్ ఏ ప్రాంతంలో ఉన్నాయంటే సో దానికి మామూలుగా రొటీన్గా చదివే మన బుక్స్లో కానీ ఎక్కడా ఉండవు అవి. సో ఎగ్జామినర్ ఆన్లైన్ సోర్స్కి వెళ్తున్నాడు అన్న విషయం ఇప్పటికైనా మీరు గ్రహించండి. టెక్నాలజీ బాగా పెరిగింది. సో ఒకప్పుడు ఒక పుస్తకం నుంచి అక్కడి నుంచే ప్రశ్నలు వచ్చేవి, అక్కడి నుంచే మనము బాదామి చాళుక్య ఫౌండర్ ఎవరు, బాదామి చాళుక్యుల గొప్పరాజు ఎవరు, పులకేసి 2 హర్షవర్ధన్తో యుద్ధం చేసినట్టు ఏ శాస్త్రం తెలియజేస్తుంది, ఐహోల్ ఇన్స్క్రిప్షన్, ABCD ఈ దీనికే మోస ధోరణిలో ఉన్నాం. కానీ ట్రెండ్ మారింది. మారి బాదామి చాళుక్యులకు సంబంధించి 4-5 స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఈ 4-5 స్టేట్మెంట్లు కూడా మన కన్వెన్షనల్ బుక్లో కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. ఎందుకు? ఇగో ఆన్లైన్లో ఈరోజు బాదామి చాళుక్య అని నువ్వు గూగుల్లో కొడితే ఫ్లడ్ ఆఫ్ మెటీరియల్స్, విపరీతంగా మీకు మెటీరియల్స్ అవైలబిలిటీ వస్తున్నది. అక్కడ ఏ 2 లైన్లని తీసుకొని ప్రశ్న రూపొందించినా కానీ అభ్యర్థి ఈజీగా ఫినిష్ అయిపోతున్నాడు. సో గతంలో చూసింది అదే. మీరు హిస్టరీ మీరందరూ చదివిందే, బాగా రివిజన్లు కూడా చేశారు. సో హిస్టరీలో చాలా ప్రశ్నలు అసలు ఎక్కడి నుంచి ఇచ్చాడో కూడా మీకు అర్థం కాదు ఇప్పటికీ కూడా. సో దాని ట్రేజెస్ చూస్తే మీకు ఇవే అర్థమవుతుంది. సో ఈ విధంగా మనం వర్క్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నేను ఇచ్చిన సింధు నది, దాని ఉపనది, ఇది కరెంట్ రిలేటెడ్గా వచ్చిన అంశమే. సో అందులో కరెంట్ రిలేటెడ్గా వచ్చిన అంశం ఏందో దాన్ని పరిశీలన చేస్తాం. దాంతోపాటు బేసిక్ అంశాలను కూడా డిస్కస్ చేస్తాం. సిక్కు గురువులు, వారి కాలంలో ముఖ్య సంఘటనలు, ఇదేమి పనిలేక సిక్కు గురువులు నేను ఫోకస్ చేయలేదు. సో కరెంట్ రిలేటెడ్ దీని మీద ఆస్పెక్ట్ వచ్చింది కాబట్టి దీని మీద ఫోకస్ చేస్తున్నాం. సో ఈ విధమైన అప్రోచ్లోకి వెళ్తే మీకు ప్రిలిమ్స్ ఆపటం అన్నది ఎవరి తరము కాదు. ఎందుకు ఆపలేరండి? ఇక్కడ మీరు కన్వెన్షన్ చదువుతున్నారు అండ్ కరెంట్ రిలేటెడ్ కూడా మీకు వెళ్ళిపోతున్నాయి. సో మొత్తం ఆ విధంగానే ఇది రూపొందించడం జరిగింది మీరు చూస్తే. సో దీనికి హెవీ వర్క్ చేసుకొని దాన్ని నేను సింపుల్గా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తూ వచ్చాను ఇవన్నీ కూడా. సో ఇక్కడ నేను హిస్టరీలో మధ్యయుగం నాటి మతాంశాల్లో ఆదిశంకరాచార్య, రామానుజ, మధ్వ, వల్లభ, నింబారక, కబీరు, రామానంద, చైతన్య, మీరాబాయి ఇవి ఇచ్చాను. ఇక్కడ ఆదిశంకరాచార్య రిలేటెడ్గా కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్ ఉన్నది అక్కడ. అది ఇక్కడ నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్, అందరికీ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ తెలుసు, లేదా గాంధీ అంబేద్కర్ ప్యాక్ట్ తెలుసు, పూనా ప్యాక్ట్ అంటాము, పూనా ప్యాక్ట్ అంతే కదండి.
నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్ ఏంటి? నేను ఎప్పుడు చదవలేదే అని చాలామంది. అది ఎగ్జామ్లో కనిపిస్తాయి ఇట్లాంటివి చూడగానే ఒక్కసారి మీ మైండ్ మొత్తం కూడా స్ట్రక్ అయిపోతుంది. సో దాంతో మిగిలిన ప్రశ్నల్ని మీరు ఆన్సర్ చేయలేకపోతారు. ఇదే స్ట్రాటజీ, ఇదే సివిల్స్కి సాధారణంగా ఉపయోగించే స్ట్రాటజీ. సివిల్స్ ఎన్ని సంవత్సరాలైన చూడండి, 1950 నుంచి 2024 వరకు ప్రతి సంవత్సరం కూడా అదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. ఏ విధంగా మెయింటైన్ చేస్తారు అంటే ఇది ట్రేజ్ అండి. సో ఇక్కడ ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే వాళ్ళు క్లియర్ అవుతూ ఉంటారు, సివిల్స్ మెయిన్స్ క్లియర్ అయిపోయి ఇంటర్వ్యూలు అయిపోయి వెళ్ళే వాళ్ళు జాబులకు వెళ్తూనే ఉంటారు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 22 ఇయర్స్లో క్లియర్ అవుతున్నారు, 23 అవుతున్నారు, ఈవెన్ 30 ఇయర్స్ వచ్చినా కానీ ప్రిలిమ్స్ క్లియర్ కాని అభ్యర్థులు చాలామంది ఉంటున్నారు సివిల్స్లో మీరు చూస్తే. ఎందుకంటే వాళ్ళు ఇంకా అదే ధోరణిలో ఉంటారు, ఇక్కడే ఉంటుంది ప్రశ్న, ఇది దాటిపోదు. వాళ్ళంతటికి వాళ్ళే ఒక బౌండరీ గీసుకొని ఈ బౌండరీని మించి రాదు అని. కానీ ఎప్పుడైతే కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్లోకి వెళ్తారో సో అప్పుడు ఈజీగా క్యాచ్ చేస్తారు. ఇలా బౌండరీ గీసుకోవటం వలన వీళ్ళు 150కి సో 100+ వస్తుందని, 90+ వస్తుందని ఇట్లాంటి మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్లోకి మీరు వెళ్ళగలుగుతారో అక్కడ ప్రిలిమ్స్లో 150కి ఎంత వస్తాయన్నది నీకు అనవసరము. సో అక్కడ నువ్వు ప్రతి ప్రశ్నకి ఎఫిషియెంట్గా ఆన్సర్ చేసావా లేదా అన్నది మాత్రమే దృష్టి పెడతావు. సో ఈ అప్రోచ్, నేను చెప్తున్న అప్రోచ్ వలన ఏ అభ్యర్థి తన యొక్క సామర్థ్యాన్ని పెంపొందించుకోవటం చూస్తాడు తప్పితే తన చుట్టుపక్కల 5 లక్షల మంది రాస్తున్నారా, 4 లక్షల మంది రాస్తున్నారా, ప్రశ్నాపత్రం టఫ్ వస్తుందా, ఈజీ వస్తుందా, వీటితో సంబంధం లేదు. వచ్చిన ప్రశ్న నేను అటెంప్ట్ చేస్తున్నానా లేదా అన్నది ఈ అభ్యర్థి అప్రోచు, ఇది బయట అప్రోచు ఈ విధంగా ఉంటుంది. సో ప్రిలిమ్స్ కంపల్సరీ నాకు ఈసారి డూ ఆర్ డై లాగా ఉందండి, ఏ విధంగా దాటాలి అనుకున్న అభ్యర్థులు నేను చెప్తున్న ఈ ఫార్మేట్లోకి వెళ్ళండి. అది కూడా నేను మీ మొత్తం సమయం ఏమీ తీసుకోవట్లేదు, జస్ట్ 1 అవర్ మాత్రమే తీసుకుంటున్నా. ఈ 1 అవర్ మీకు మైండ్ రీఫ్రెష్గా ఉంటుంది అండ్ చేయాల్సింది మీకు కాస్త గైడ్లైన్గా కూడా ఉపయోగపడుతుంది. ఇది నేను మీకు ప్రిలిమ్స్కి తీసుకొని వెళ్ళే అప్రోచ్. ఇక్కడ అంతర్జాతీయం కవర్ అవుతుంది, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కవర్ అవుతుంది, గవర్నెన్స్కి సంబంధించి కవర్ అవుతాయి, అన్ని ఆస్పెక్ట్స్ కవర్ అయిపోతాయి. మళ్ళీ ఇక్కడ నేను కన్వెన్షన్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇనాగ్రేట్స్ ఆది మహోత్సవ్ అని ఉన్నది. ఇక్కడ ప్రెసిడెంట్, రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం ఎన్నుకోబడతారు, ఏ ఆర్టికల్ ప్రకారం ఇంపీచ్మెంట్ జరుగుతుంది, సభ్యులు ఎంత, ఇవంతా చెప్పుకుంటూ పోతే నాకు ఇక్కడ పాలిటీ రిపిటేషన్ అవుతుంది. ఆల్రెడీ నేను పాలిటీ క్లాస్లో ఇచ్చే దాన్ని ఫాలో అవుతారు. సో ఇక్కడ నేను ప్రెసిడెంట్ గురించి ఎక్కువ చెప్పుకోవక్కర్లేదు మీకు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇనాగ్రేట్స్ ఆది మహోత్సవ్. సో ఈ ఆది మహోత్సవ్ దీని ఇంటెన్షన్ చూసుకొని గిరిజనులకి ప్రస్తుతము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్తగా తెచ్చిన అంశాలు ఏమున్నాయో అవి చూసుకుంటాము. సో వాటి మీద ప్రశ్న రాగానే ఈజీగా మనము అటెంప్ట్ చేయటం జరుగుతుంది. సో ఇది మన అప్రోచ్ ప్రిలిమ్స్కి సంబంధించి. సో హిస్టరీ కానీ, జోగ్రఫీ కానీ, అంతర్జాతీయం కానీ, జాతీయం కానీ ఇవన్నీ. సో స్వీడన్ అఫీషియల్లీ జాయిన్స్ నాటో 7th మార్చ్ అండి, ఈరోజు 9th కదండి, 2 days బిఫోర్ అఫీషియల్లీ జాయిన్స్ నాటోలో జాయిన్ అయిపోయింది. సో ఇప్పుడు నాటో పుట్టుపూర్వోత్తరాలు లాస్ట్ టైం మీరు చూస్తే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాటి ప్రధాన కార్యాలయాలని ఇచ్చాడు, అక్కడ అవుతుంది. ఈసారి ఇంకో రూపంలో ప్రశ్న రావచ్చు. సో ఈ విధంగా ప్రిలిమ్స్ అభ్యర్థులు వాళ్ళ ప్రిపరేషన్కి సిద్ధం కండి. సో ఆల్రెడీ మీ అప్రోచ్ ఉంటే అది ఫాలో అవ్వండి, ఇది కూడా ఉండండి. ఇక మెయిన్స్ అభ్యర్థులకి పరిశీలన చేస్తే మనం ఆల్రెడీ చెప్పాము, ఇక్కడ నేను మీకు కొంత ఇవ్వటం జరిగింది అనేసి. సో అవి ఇప్పుడు అవకాశాన్ని బట్టి అది చదువుకుంటారు, లేదండి నేను ప్రిలిమ్స్ తర్వాత చూసుకుంటాను అనుకుంటే అప్పుడైనా చూసుకోవచ్చు. లేదు నేను కొన్ని ఆన్సర్స్ రాయాలనిపిస్తుంది అనిపిస్తే ఇక్కడ నేను డైలీ నీకు 2 questions చొప్పున పంపిస్తున్నాను. సో ఈ 60 daysలో ఆన్ యావరేజ్ చెప్తున్నాను, 100 questions అయితే తీసుకొని వెళ్తాము మనం. ఇక్కడ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ 100 questions కూడా బేసిక్స్ని రిలేటెడ్ చేసుకున్నవే, సిలబస్లో ఉండి సిలబస్ రిలేటెడ్గా బేసిక్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తాం. వన్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత
లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత కొత్త గవర్నమెంటు సెంటర్లో ఏదైతే ఫామ్ అవుతుందో, స్టేట్ ఆల్రెడీ మనకు కన్ఫర్మేషన్ అయిపోయింది కాబట్టి, సో దానికి వచ్చే అంశాల ఆధారంగా మెయిన్స్ క్వశ్చన్స్ మీద ప్లాన్ చేసుకుంటాం. సో ఈ సమయంలో బేసిక్ క్వశ్చన్స్ అన్నీ ఒక రౌండ్ కంప్లీట్ చేసుకుంటే అప్పుడు కరెంట్ రిలేటెడ్ మీద కంప్లీట్ చేసుకోవటానికి కాస్త స్పేస్ మిగులుతుంది. అండ్ అప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ రైటింగ్కి కూడా మనకు అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మొత్తం టైం మనము ఆన్సర్ రైటింగ్కే స్పెండ్ చేసుకోవచ్చు. బట్ ప్రిలిమ్స్ రాసిన తర్వాత మళ్ళీ నాది క్లియర్ అవుతుందా లేదా ఇదే డౌట్లో మాత్రం ఉండద్దు. సో వచ్చినా రాకపోయినా మెయిన్స్లోకి ఎంట్రీ అయిపోవాలి, టైంని యూటిలైజ్ చేసుకోవాలి. వచ్చినా రాకపోయినా అనే పదం ఉండదు, సాధారణంగా వచ్చే తీరుతుంది. బట్ నెగ్లిజెన్స్ అన్నది దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ప్రాపర్ ప్లానింగ్ అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో లోక్పాల్ వ్యవస్థ అవినీతి నిరోధించడానికి ఎదుర్కొనే సవాళ్ళు. పరిపాలనలో ప్రజా ఎంపిక దృక్పథాన్ని వివరించండి. గవర్నెన్స్లో ఇది పరిపాలనలో ప్రజా ఎంపిక దృక్పథాన్ని వివరించండి. అదేవిధంగా తెలంగాణలో వ్యవసాయ రంగం జిఎస్డిపిలో ఏ విధమైన మార్పులకు గురైందో వివరించండి. తెలంగాణలో క్రాప్ ప్యాటర్న్ తెలిపి దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందో వివరించండి. ఇస్రో ముఖ్య మిషన్స్ని వివరించండి. ఇది మనకు ఫుడ్ దాంట్లో కల్తీ ఆహార సమస్యని ఏ విధంగా పరిష్కరించాలో సోదాహరణంగా తెలియజేయండి. మొన్న ఈ మధ్య కూడా మనము టీవీలో చూసాం, V6 వాటిల్లో కల్తీ ఈవెన్ సర్ఫ్ ఎక్సెల్ నుంచి ఏ విధంగా జరుగుతూ వస్తుందో. ఆహార సమస్య కాదు, కల్తీ బాగా ఉంది. ముఖ్యంగా ఆహార సమస్యకి సంబంధించి ఏంటి, FSSA వాళ్ళకి ఏమి ఉన్నది, దాని రిలేటెడ్. పారిశ్రామిక రుగ్మతకు గల కారణాలు ఏంటి, దాన్ని ఏ విధంగా బయటపడతాం. వ్యవసాయ శ్రామికులు ప్రధాన సమస్యలు తెలిపి వాటిని ఏ విధంగా పరిష్కరించాలో సూచించండి. సో ఈ విధంగా ఆధునిక స్వాతంత్ర ఉద్యమంలో సోషలిస్టులు మరియు కమ్యూనిస్టు ఉద్యమాల ఆవిర్భావం, వాటి ప్రభావాన్ని వివరించండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆవిర్భావానికి దారితీస్తున్న పరిస్థితులు ఏంటి. ఇవి బేసిక్ క్వశ్చన్స్ నేను చెప్పిన ఇక్కడ. ఇట్లాంటివి ఒక 100 కంప్లీట్ చేసుకుంటాం. ఆల్రెడీ నేను ఈ 30 డేస్, గతంలో ఇచ్చిన 30 డేస్లో 6 క్వశ్చన్స్ చొప్పున ఆల్రెడీ 100+ క్వశ్చన్స్ అక్కడ వెళ్ళటం జరిగింది. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఇంకో 200+కి వెళ్తాం. అరౌండ్ 400 to 500 మెయిన్స్ క్వశ్చన్స్ మీద పట్టు సాధిస్తాం. మెయిన్స్లో ఏ ప్రశ్న ఇచ్చినా కానీ ఇంత ప్రిపరేషన్ కొనసాగించిన మీరు ఆన్సర్ చేయకపోవటం అనేది ఉండదు. సో ఆ విధంగా మన అప్రోచ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో దీన్ని నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నా. మరికొన్ని అంశాలతోటి మనం మండే రోజు క్లాస్లో మీట్ అవుతాం. సో ఆల్ ది బెస్ట్ అండి, చదవండి. అయితే ఇక్కడ మీకు ఇవి ఎక్కడ ఉంటాయి అవి కూడా నేను ఇక్కడ చూపిస్తాను, ఒకసారి దాన్ని కూడా మీరు చూసుకోవచ్చు. ఇది మన వెబ్సైటు. ఇక్కడ మీరు రిజిస్టర్ అయిన అభ్యర్థులు లాగిన్ అవుతారు. సో లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు TSPSC గ్రూప్ 1 మెయిన్స్ యాక్షన్ ప్లాన్ను 50 డేస్ అని ఉన్నది. దీనిని క్లిక్ చేసుకుంటే 50 డేస్ యాక్షన్ ప్లాన్ అని మీకు ఇట్లా వస్తుంది. Day 1, Day 2, Day 3, Day 4, Day 5 ఈ విధంగా 30 డేస్ వరకు ఇచ్చాను. తర్వాత మధ్యలో 5 డేస్ మిస్ అయింది, 38 ఉంది. బట్ ఎనీవే ఇక్కడ నేను 39 నుంచి అని ఈ ఆర్డర్ మిస్ కాకూడదని కంటిన్యూ చేస్తూ ఉన్నా. సో ఇక్కడ 39, ఇక్కడ నేను ఏదైతే మీకు ఇచ్చానో ఇప్పుడు చూపించానో Day 39 అని ఇక్కడ వస్తుంది అది. సో అక్కడే మీకు ప్రిలిమ్స్కి సంబంధించి వచ్చేస్తుంది, మెయిన్స్కి సంబంధించి కూడా వచ్చేస్తుంది. ఆ విధంగా ఒకే ఫోల్డర్లో ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. సో ఈ ఫోల్డర్ రిజిస్టర్ అయిన అభ్యర్థులు వారి యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యి ఫోల్డర్ చూసుకుంటారు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని ప్రయత్నం చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇట్లా ఒక సిస్టమేటిక్గా నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాను. సో ఫాలో అవుతూ రండి. సో దీనిని నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నా అండి. సో మరికొన్ని అంశాలతోటి మనము మండే మీట్ అవుతాం. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి, గుడ్ లక్.